జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 సెప్టెంబర్ మాసంలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. 2024 సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ముందు అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి వల్ల వచ్చేటువంటి శుభఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, తృతీయ అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగడం వల్ల లాభదాయకమైనటువంటి ప్రయాణాలు చేయగలుగుతారు. జనసహకారం పుష్కలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. భూవాహన లాభాలు కూడా అందుకోగలుగుతారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా భాగ్యభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల కన్యారాశి వారికి పూర్వపుణ్యం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా కన్యారాశిలోను, ద్వితీయ భావమైనటువంటి తులారాశిలో సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, స్త్రీ సౌఖ్యాన్ని, అలాగే మీ మాటకు విలువ పెరగడం, సమాజంలో గుర్తింపును తెచ్చుకోవడం, కుటుంబపరమైనటువంటి శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేయడం, సృజన సహకారంతో చాలా కార్యక్రమాలంతా కూడా సునాయాసంగా పూర్తి చేసుకోవడం, ఇలాంటి శుభఫలితాలని పొందగలుగుతారు. ఈ రకంగా 2024 సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి కుజుడు, గురువు, శుక్రుడు బలమైనటువంటి 3 గ్రహాలు మంచి ఫలితాలని, శుభఫలితాలని, అనుకూల వాతావరణాన్ని, ఆదాయాన్ని అందిస్తున్నారు. ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కనుక ఒకమారు పరిశీలిస్తే, ఇందులో ప్రధానంగా వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు కన్యారాశి వారికి ఈ నెలలో కొంతకాలం వ్యయములో అనగా సింహరాశిలో, తర్వాత జన్మరాశిలో అనగా కన్యారాశిలో సంచరించడం వల్ల అధికారుల నుంచి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారుతాయి. అలాగే మీరు చేసిన పనులను కూడా మళ్ళీ చేయాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది. దూరపు ప్రయాణాలు కానీ, ఉద్యోగంలో స్థానచలనాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అధికారులతో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక జన్మరాశాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న ఆటంకాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడడం, నిరాశను కలిగించే పరిస్థితులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించి పంచమ భావం వైపు దృష్టిని సారించడం వల్ల సంతానంతో ఇబ్బందులు, మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకపోవడం, అనగా కలిసి రాకపోవడం, ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇక సప్తమ భావంలో ఎప్పటి నుంచో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. అలాగే జన్మరాశి అయినటువంటి కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. రాహుకేతువులు ఇద్దరూ కూడా జన్మరాశిలో కేతువుగా, సప్తములో రాహువుగా సంచరించడం వల్ల కాలసర్ప దోషాన్ని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి తప్పనిసరిగా ఈ 5 గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కన్యారాశి వారికి ఉంది. ఇందులో ప్రధానంగా 2024 సెప్టెంబర్ మాసానికి గాను ఈ కన్యారాశి వారు జన్మరాశిలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి, సప్తమ భావంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడతారు. అంతటి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన చేయడం, నిత్యము కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా ఈ రాహుకేతు దోషం నుంచి ఎంతో కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు కూడా ఈశ్వరుని దర్శించుకోవడం, శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం, రావణాష్టకం చదువుకోవడం, గోసేవను నిర్వర్తించడం వల్ల శని ప్రతికూలత నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే బుధుడిచ్చేటువంటి దోషం నుంచి బయటపడడానికి సీతారాముల వారి ఆలయానికి వెళ్ళి బుధవారం రోజు అక్కడ అమ్మవారిని, అయ్యగారిని దర్శించుకొని తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. ఇక రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య భగవాన్ని దర్శించడం, ప్రతిరోజు ఉదయం నిద్రలేసి స్నానం ఆచరించి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం, సూర్య నమస్కార ఆసనాలు వేసుకోవడం, ఆదివారం రోజు 1 కేజీ గోధుమ పిండి మీ కుటుంబంలో పనిచేసే వారికి దానం చేయడం. ఈ రకంగా చేయడం వల్ల ఈ కన్యారాశి వారికి మరింతగా మంచి ఫలితాలను, ఆదాయాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది.